ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది పోలవరం ప్రాజెక్ట్ నుంచి తరివేశారు. ఈవేళ వరకు డబ్బు ఇవ్వలేదే. అది సెంట్రల్ గవర్నమెంట్ అడిగిస్తామని బడ్జెట్లో కూడా మాట్లాడలేదే. మనకు రావాల్సిన డబ్బు అంటారు, పెట్టుబడులు అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా, చేయలేదు. ఫెయిల్ అవ్వారు. నేను విచారిస్తున్నా, ఎందుకంటే దాంట్లో భాగం నాకు ఉన్నది, ఆ ఫెయిలియర్లో భాగం మనకి ఉన్నది. వి ఫెయిల్ అంతే. కానీ రిచువలిస్టిక్గా బడ్జెట్ చాలా బాగున్నది. ప్రజలకి, లక్ష్మికి, అందరికీ దండం పెట్టి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి మంచిగా జరగాలి అని అనుకోవాలి. ఓకే సార్. సార్ అమెరికా వెళ్దాం, అక్కడ పరిస్థితులు మనం చూద్దాం. నిన్న ట్రంప్ గారికి జాన్సన్ గారికి మధ్య జరిగిన ఈ మీటింగ్ సంబంధించి ఏం చెప్తారు సార్? ట్రంప్ చాలా నష్టపోయాడు నిన్న. ఆయన అలవాటు ఏం చేసుకున్నాడంటే వైట్ హౌస్లోనే ఇతర దేశాల నుంచి వచ్చే నాయకులతో ఓపెన్గా మీడియాతో మాట్లాడటం, వాళ్ళని బెదిరించటం, వాళ్ళు లొంగిపోవటం, ఆయన ఆనందపడటం. అవన్నీ ప్రిపేర్ వచ్చాడు జెలెన్స్కీ వృత్తి ఏమిటి? కమీడియన్. 30 సంవత్సరాలు కమీడియన్, నైట్ క్లబ్ కమీడియన్గా తయారవచ్చాడు. ఆయనకున్న కామన్ సెన్స్, మానవ నాలెడ్జ్ ఎవరికి ఉండదు కమీడియన్స్. భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు కమీడియన్, పంజాబ్ చీఫ్ మినిస్టర్ మాన్. అందువల్ల మనం మర్చిపోకూడదు. ఆ విధితో వచ్చాడు. ట్రంప్ ఇలా బిహేవ్ చేస్తాడని తెలుసు, అవమానం చేస్తాడని తెలుసు, బెదిరిస్తాడని తెలుసు. కానీ డైరెక్ట్గా వైట్ హౌస్కి వచ్చి నిన్న ట్రంప్నే అవమానం పడిపోయి, ట్రంప్ మాటల వల్లే ట్రంప్ అవమానం పడిపోయాడు. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయాడు. ట్రంప్ నిన్న ఫెయిల్ అయిపోయింది, నా ఇమేజ్ పోయింది. వీడేమి లెక్క లేకుండా బెదిరెట్టేసి నీవు దేశంలో ఉన్న ఆస్తులన్నీ తీసుకుందామని ప్లాన్ వేస్తే ఆస్తులు తీసుకొచ్చా, కానీ ఒక కండిషన్ పెట్టాలి, మా సెక్యూరిటీ కూడా రాసేవ్వండి అన్నాడు. ఏమని అన్నాడు? నేను అయితే సంతకం పెట్టినా. పబ్లిక్ ప్రజల ముంద 200 కోట్ల మంది వాచ్ చేశారు ఆ సీను. నిన్నటి నుంచి ప్రపంచంలో 200 కోట్ల మంది నవ్వుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ మొదలెళ్ళారు జెలెన్స్కీ కంటే. అందరూ అవమానం పడ్డాడు ఆయన మాటలకి, ఆయన ఎటకారాలకి. ఇతను పడలేదు. మొత్తానికి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, నువ్వు ఇంత అవమానిస్తావా అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్కి వచ్చి అంటే ఆయన ఒక క్రికెట్ స్మైల్ ఇచ్చాడు. ఎవరో జెలెన్స్కీ. ప్రపంచం అంతా వాళ్ళిద్దరిని చూసి నవ్వుతుంది, ఇతను చూసి తప్పట్లు కొడుతుంది. అది మీటింగ్. పబ్లిక్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి. పెద్దవాళ్ళు కోపం చూపెట్టకూడదు. లెంప మీద ఒక దెబ్బ తగిలినా నవ్వుతా వెళ్ళిపోవటం బెటర్. మరోపక్క మీరు అమెరికాలో పెట్టుబడి పెట్టండి, గోల్డ్ కార్డు పట్టుకెళ్ళండి అనే ఒక మంచి ఆఫర్ ఇచ్చారా? ఎలా చూడాలి దీన్ని? అయితే మంచి ఆఫర్. చాలా మంది వెళ్ళిపోతారు. నేను ఇవాళ చాలా మందితో ప్రశ్నిస్తే 50 కోట్లు లెక్క కాదండి, చాలా భారతీయులు అమ్ముకుని ఒక సిటిజన్షిప్ తీసుకుంటారు అక్కడ. 50 కోట్లు పెద్ద లెక్క కాదన్నారు. నేను అది కొద్దిగా పెద్ద సంఖ్య అనుకుంటాను. అది సక్సెస్ఫుల్గా అవటానికి $5 మిలియన్ కాదు, $1 or $2 మిలియన్ పెడితే సక్సెస్ఫుల్ అవుతుంది. ట్రంప్ కూడా ఏమంటున్నాడంటే, ఇక్కడ గోళ్ళ దూకేసి, సరిహద్దులు దూకేసి మన దేశానికి వచ్చి దొంగలందరూ వచ్చి మర్డరర్స్ వచ్చేస్తున్నారు, అది అందరూ బయటికి తరివేస్తున్నాను, పర్మిషన్ ఇస్తాం, డబ్బు ఇద్దాం. ఇంత డబ్బు ఇచ్చే వాళ్ళు వస్తే గొప్ప వాళ్ళు వస్తారు, క్వాలిఫైడ్ పీపుల్ వస్తారు, దేశానికి మంచిది, విశేషంగా డబ్బు వస్తుంది, అప్పులను తీర్చుకోవచ్చు. చాలా గొప్ప ప్లాన్, అది చాలా మంచి ప్లాన్. అది గ్రీన్ కార్డు కూడా అదే చేస్తాడు. ఒక్కో గ్రీన్ కార్డు ఎవరైతే 5 సంవత్సరాలు ఆగారో, 10 సంవత్సరాలు ఆగారో $50,000 ఇమ్మంటారు, అందరూ ఇచ్చేస్తారు. మీరు చూస్తూ ఉంటారు. సో ఆయన మానిటైజ్ చేశాడు, మంచి జరిగే పనికి మానిటైజ్ చేశాడు. చేద్దామని అనుకున్నది బయటికి గెంటేస్తున్నాడు. సో వీళ్ళందరూ దేనికి అంటున్నాడు? డబ్బిస్తే రా, దేశాన్ని బలపరచు, క్వాలిఫైడ్ పీపుల్ వస్తారు. ఏమంటారు? డబ్బులు ఇస్తే రండి, లేకపోతే లేదని ఖరాఖండిగా చెబుతున్నారు అంటున్నాను నేను. అంతే, కరెక్ట్. అది కరెక్ట్. ఎందుకంటే లేకపోతే వచ్చి మన ఎత్తి మీద కూర్చుంటావా, నువ్వు వచ్చినప్పటి నుంచి నీకు రిలీఫ్ ఎందుకు ఇవ్వాలంటున్నాడు. ఇప్పుడు ఈవేళ భారతదేశంలో మన దేశానికి 1 కోటి మంది బంగ్లాదేశీ వచ్చి కూర్చున్నారు, పనిచేస్తున్నారు, మంచోళ్ళు కాదని. కానీ మనకు భయం వస్తుంది, వాళ్ళ సంగతి ఏంటని. వాళ్ళని పంపించేయాలని గవర్నమెంట్ చట్టాలు తీసుకొచ్చింది. అది భారతదేశం చేయొచ్చు, వాళ్ళు చేయకూడదా? మన దేశానికి రాకూడదు. నేపాల్ నుంచి 1 కోటి మంది ఉన్నారు భారతదేశం. ఆ నేపాలే భారతదేశానికి వ్యతిరేకంగా డప్పులు కొడుతుంది ఇతర దేశాల దగ్గర. బంగ్లాదేశ్ ఎగిరిపోతుంది. ట్రంప్ నేనైతే ఊరుకోవాలన్నాడు, ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతవరకు సక్సెస్ అవుతాడు. మళ్ళీ జెలెన్స్కీ వచ్చేటప్పటికి దెబ్బతినేశాడు. సో అన్ని రంగాల్లో సక్సెస్ అవ్వడు, ఆ రంగం వరకు సక్సెస్ అవుతున్నాడు, తప్పకుండా అవుతాడు.
చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.